సాయి కృష్ణ అదృశ్యం దీని వెనుక ఎవరుండారు? ఇది రాజకీయ కోణంలో చూడాలా లేక ఒక క్రైమ్గా చూడాలా? సిట్టును ఏర్పాటు చేసి విచారణ జరిపే స్థాయికి వెళ్ళిందంటే సాయి కృష్ణ అసలు ఉన్నాడా, చనిపోయాడు? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు నాగరాజ్. నాగరాజ్ ఇటీవల ఒక వార్తతో ఏపీలో ఒక సంచలనంగా మారాడు. అదే సాయి కృష్ణ అదృశ్యం. మే నెలలో ఒక కేసు విచారణ నిమిత్తం సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఆ పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చినటువంటి సాయి కృష్ణ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. స్టేషన్లో ఉన్నాడా అంటే స్టేషన్లో కూడా లేడు. మరి ఏమైపోయినట్టు? ఈ అదృశ్యం వెనుక అసలు ఏముంది కథ? ఇది మిస్టరీగా మారింది. అయితే తన కొడుకుని పోలీసులే చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి చంపేశారు, చంపి అతన్ని కాల్ చేశారు, మా ఇంటికి రాకుండా చేశారు అని చెప్పి సాయి కృష్ణ తల్లి ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణల ఆధారంగానే విచారణ కనుక చేపట్టినట్లయితే సాయి కృష్ణ విచారణ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అక్కడ అసలు ఏమి కూడా లేవు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఇది అక్కడ పెద్ద మిస్టరీగా మారింది. మరి దీని వెనకాల ఏముంది, అసలు ఎందుకు నాగరాజు స్పందిస్తలేడు అని చెప్పి నాగరాజు పైన తీవ్ర ఒత్తిడి రావడానికి గల కారణం ఏంటంటే, ఇటీవలే కాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు సుసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసిండు, నిద్ర మాత్రలు మింగుతూ. తన చావుకు కారణం నాగరాజు సిఐఏ, తనను వేధిస్తున్నాడు, తనను కులం పేరుతో దూషించిండు దళితులని, అదేవిధంగా చిత్రహింసలు పెట్టిండు, కాబట్టి నేను చనిపోతున్నా అని చెప్పి ఒక సెల్ఫీ సూసైడ్ వీడియోను విడుదల చేసిండు. అది చాలా వైరల్గా మారింది. దీంతో నాగరాజు పాత్ర చాలా వివాదాస్పదమని తెలిసిపోయింది. ఏపీలో నాగరాజు యొక్క ప్రవర్తన తీరు పైన వ్యతిరేకత మొదలైంది. అది ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి వచ్చే విధంగా తయారైంది. అందుకే దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి దీనిపైన సిట్టేసి ఒక విచారణ చేసి నాగరాజును సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాదు నాగరాజును తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ పేరుతో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఒక ఎదురైన సంఘటన ఏంటంటే, నాగరాజుకు అనుచరులు కొందరు ఉండి వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పి అడ్డుకోవడం అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని అక్కడ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి సాయి కృష్ణ ఉన్నట్ట లేనట్ట? సాయి కృష్ణ నిజంగానే చనిపోతే ఆ చావు కారణం ఎవరు? ఆ సాయి కృష్ణ చావు కారణమైన వారిని ఎలా శిక్షించాలి? ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారినటువంటి చర్చ. ఆ చర్చనే నిత్యం తిరుగుతుంది. ఆ చర్చ నాగరాజు చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అతని విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయో చూద్దాం. ఆ విషయాలు బయటకు వచ్చాక ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా వేచి చూద్దాం. ఇప్పుడు సెలవు.